ఎవరికి ఇవ్వకూడదు నీలోనే వేయండి. భక్తులకు విజ్ఞప్తి, కట్న కానుకలు ఎవరికి ఇవ్వకూడదు నీలోనే వేయండి. భక్తులకు విజ్ఞప్తి, కట్న కానుకలు ఎవరికి ఇవ్వకూడదు నీలోనే వేయండి. భక్తులకు విజ్ఞప్తి, కట్న కానుకలు ఎవరికి ఇవ్వకూడదు నీలోనే వేయండి. సంవత్సరంలో ఈ టెంపుల్ స్థాపన అనేటటువంటి ఊళ్ళోకి ఒక కోతి వచ్చింది. అది ప్రజలతోటి మమేకమై తిరుగుతూ ఉంటాయి. చివరికి అది కొంత కష్టపెట్టుకున్నది చేస్తున్నట్టుగా చూపు చేస్తున్నటువంటి నచ్చడాన్ని ఊళ్ళో తరుముతే అది మళ్ళీ ఊళ్ళోకి వచ్చేసింది. ఊళ్ళోకి వచ్చేసినా కానీ చివరి కొంతమంది ఎవరికైనా కొడుతూ చనిపోయింది. చనిపోతే అది వాళ్ళకు కళలో వచ్చి ఏమని చెప్పిందంటే, మీరు నన్ను సమాధి చేస్తే ఊరికి మంచి జరుగుతుంది అని అంటే వాళ్ళు సమాధిగా చేయడం అనేది. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి మొక్కుకున్నటువంటి కోరికలు, సంతానం కోరికలు కానీ ఏ రూపకంగా కానీ మొక్కుకున్నటువంటి వాళ్ళకు 99% వాళ్ళకి సక్సెస్ అవుతుంది. ఆ విధంగా కోరిక సమాధి 19 ఆ రోజు రథం తిరుగుతుంది. 20వ నాడు అన్న సంద్రం అనేటటువంటి జరుగుతుంది. ఇది 73 నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీగా జరుగుతూనే ఉంటుంది. ఈ వారము తిథి నక్షత్రం అనేటటువంటిది ఏమి లేదు. డిసెంబర్ 19, 20 అమావాస్య రాని ఏదైనా రాని ఆ రోజు తప్పనిసరిగా చేయడం లేదు. ఇది ఆ ధర్మారం కోటిదేవుని జాతర ప్రతి సంవత్సరం డిసెంబర్ 19 నాడు రథోత్సవం జరుగుతుంది రాత్రికి, మరియు 20వ తారీఖు నాడు అన్నదాన మాసం జరుగుతుంది. ఈ జాతర గత 40 సంవత్సరాల నుండి దిగ్విజయంగా ఏ ఆటంకం లేకుండా ఇంతవరకు ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతున్నది. ఎందుకంటే దీనిపైన భక్తులకు ఎంతో నమ్మకం. దీన్ని కొలిచిన వారికి, దీన్ని కోతిదేవుని కొలిచిన వారికి కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. గత 40 సంవత్సరాల కింద ధర్మారం గ్రామంలోకి ఎక్కడి నుంచి ఒక కోతి వచ్చి ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న వ్యవసాయ పనులు, రాటు నడపడం అలా చేస్తుండేది. అయితే ఒకరోజు ఏమైందేమో, కోతి ఒక ఎద్దుని ఊపురం కొరికితే ఊరి వాళ్ళందరూ దాన్ని తరిమేస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన దగ్గర ఎవరైతే దాన్ని వెంబడబడి చేసిండ్రో వాళ్ళకు రాత్రి కళలు వచ్చి, నేను ఎక్కడైతే నేను చనిపోయినో అక్కడ నాకు ఒక సమాధి కట్టి ఉంది, నాకు సమాధి కట్టినట్లయితే మీ ఊరు అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని కళలు వచ్చి చెప్పగానే ఆ మరుసటి రోజే ఆ ఊరి ధర్మారం ప్రజలందరూ దానికి సమాధి కట్టడం జరిగింది. ఆ సమాధికి ఆ రోజులోనే లక్షల మంది వచ్చి తన కోరికలు సమర్పించుకున్నారు. ఎంతో మందికి మంచి జరిగింది. అలానే 40 సంవత్సరాల నుండి ఈ కోతిదేవుని జాతర ఎంతో అద్భుతంగా, ఎటువంటి నిర్విఘ్నం లేకుండా ఎంతో మంచిగా జరుగుతున్నది. అందరికీ కొలిసిన వారికి ఎంతో సుఖ సౌఖ్యాలు, సుఖ సంతోషాలు